ఇక ఉగ్రవాదంపై పోరును ప్రపంచ దేశాలకు వివరించడానికి 7 అఖిలపక్షం ఎంపీలతో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిని కూడా కలిసేలా టూర్ ప్లాన్ చేశారు. కమిటీలో కాంగ్రెస్ నుంచి శశి థరూర్, బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, జయంత్ పాండా, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, డీఎంకే నుంచి కనిమొళి, శివసేన నుంచి శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే పాల్గొనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. దుర్గా, దాదాపు మనకు ఏదైతే పహల్గావ్ దాడి ఉగ్రదాడి జరిగిన తర్వాత ఒక్కసారిగా కూడా ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ చేసినటువంటి దురాతకాన్ని ప్రపంచ దేశాలకు వినిపించే విధంగా మరొక అడుగు ముందుకు వేసింది భారత ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఏదైతే నిన్న జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత విదేశాంగ శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి సమావేశంలో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే మనకు గతంలో కూడా ఏదైతే ఉగ్రదాడులు చేసినటువంటి నేపథ్యంలో అనేక మార్లు కూడా ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ చేసినటువంటి దురాతకాలను ప్రపంచ దేశానికి వినిపించినటువంటి సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి. అదే విధంగా ఈసారి కూడా ఏదైతే పహల్గావ్ దాడి జరిగి దాదాపు 26 మందిని భారత్ జిల్లాను పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ దురాతకాన్ని ప్రపంచానికి తెలియచేసే విధంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా కొంతమందిని 7 సభ్యులతో కూడినటువంటి ఒక టీమ్ ని ఏర్పాటు చేశారు, ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించింది విదేశాల్లో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వాలకు కూడా తెలియజేసే విధంగా కూడా ఒక మేనిఫెస్టో, ఒక రూట్ మ్యాప్ ని తయారు చేశారు. దీనికి పార్లమెంట్ కీలక నేత కిరణ్ రిజిజు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని కూడా ఈ రోజు వెల్లడించడం జరిగింది. అయితే ఇందులో దాదాపు మనకు యునైటెడ్ ఫ్రంట్, తర్వాత ఈ కమిటీలో మనకు బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, జయంత్ పాండే, తర్వాత జేడీయూ నుంచి సంజయ్ కుమార్ జీ, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, డీఎంకే నుంచి కనిమొళి, శివసేన నుంచి శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే ఉండేటటువంటి వీరి కమిటీ అనేది కాంగ్రెస్ నుంచి శశి థరూర్. అయితే వీరందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వాలకు తెలిసే విధంగా వీరికి ఒక రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా అంటే పాకిస్తాన్ ఎలాంటి దురాతకాలను చేస్తుంది, ఇక్కడ భారత్ లో ఏ విధమైనటువంటి దాడులు చేసింది, గతంలో ఏ విధంగా చేసింది అన్నటువంటి పూర్తి సమాచారాన్ని కూడా వీరికి ఇవ్వడం జరిగింది. ముందుగానే ఏదైతే ఈ నెల 22 నుంచి 22 లేదా 23వ తేదీన ఈ టీము విదేశాలకు బయలుదేరనుంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఎవరైతే బయలుదేరుతున్నారో వారికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ కి సంబంధించినటువంటి పూర్తి కూడా తయారు చేసుకునే విధంగా కూడా వారికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో మనకు ఏదైతే ముంబై దాడులు అనుకోవచ్చు, తర్వాత పాకిస్తాన్ అనేక ఉగ్రదాడులు జరిపిన నేపథ్యంలో కూడా అప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి అటు వాజ్పేయి హయాంలో కానీ, ప్రధాని నరసింహారావు కానీ మనకు ఇక్కడ వీరికి సంబంధించినప్పుడు కూడా ఈ సంఘటనలు జరిగినప్పుడు ఇతర దేశాల్లో కూడా వీరు ప్రత్యేకమైనటువంటి టీముని పంపించినటువంటి దాఖలాలు కూడా ఉన్నది. అదే విధంగా ఈసారి కూడా పహల్గావ్ దాడి తర్వాత కూడా ఈ నెల 22 లేదా 23వ తేదీన ప్రత్యేక టీము ఇక్కడ నుంచి బయలుదేరనున్నది. ప్రత్యేకంగా మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కొన్ని ప్రాంతాలు, కీలకమైనటువంటి ప్రాంతాలకు ఈ టీము వెళ్తుంది. అయితే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అంశాలు, తర్వాత వాళ్లకు పాకిస్తాన్ చేసినటువంటి దురాతకాలకు సంబంధించింది, దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాము, పాకిస్తాన్ ఏ విధంగా ఓడిపోయింది అన్నటువంటి అంశాలు అన్నిటిని కూడా వివరించే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ ను కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు వెళ్లేటటువంటి ప్రాంతాలు మాత్రము యునైటెడ్ స్టేట్స్, తర్వాత యునైటెడ్ కింగ్డమ్, దక్షిణాఫ్రికా, ఖతార్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ ప్రాంతాలకు ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి టీం కూడా వెళ్తుంది. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే మనకు గతంలో మనకు వాజ్పేయి హయాంలో కానీ కాశ్మీరీ సమస్యపై ఐక్యరాజ్య సమితికి విన్నవించే విధంగా కూడా వాజ్పేయి నాయకత్వం 1994లో వెళ్లడం జరిగింది ఒక ప్రత్యేకమైనటువంటి టీం ని. తర్వాత మరి ప్రధాని పివి నరసింహారావు కూడా కాశ్మీర్ పై కూడా పాకిస్తాన్ కి వాదనలు ఎదుర్కోవడానికి కూడా జెనీవాలో ఐక్యరాజ్య సమితికి కూడా మరొకసారి కూడా పాకిస్తాన్ మీద కూడా అక్కడ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అలాంటి సమయంలో అయితే ఇక్కడ మనకు 2008లో కూడా ముంబై బాంబు దాడులు జరిగినప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ చేసినటువంటి దురాతకాన్ని కూడా అక్కడ కూడా ఆ సందర్భంలో కూడా ప్రచారాన్ని కూడా నిర్వహించింది. తర్వాత మనకు ఈ పలుమార్లు కూడా అంటే పాకిస్తాన్ ఎప్పుడైతే దాడులు చేస్తుందో దానికి సంబంధించిన తర్వాత ప్రత్యేకంగా
ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు తెలిసే విధంగా ప్రత్యేకమైనటువంటి ఐక్యరాజ్య సమితికి కానీ ఇతర దేశాలకు కానీ తెలిసే విధంగా కూడా దౌత్యవేత్తలతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు కూడా గత 3 రోజుల నుంచి కూడా మనకు కేంద్ర మంత్రి జయశంకర్ కూడా నిర్వహిస్తున్నారు. మరి ప్రత్యేకమైనటువంటి టీం ని కూడా ఏర్పాటు చేసేసి కూడా ఇతర దేశాలకు పంపిస్తున్నారు. దుర్గా రైట్. అయితే కళ మనం ఇదివరకు చూసాము, పాకిస్తాన్ ఎప్పుడు అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటుంది, అలాగే ఉగ్రవాదుల్ని పోషిస్తూ ఉంటుంది, అలాగే అసత్య ప్రచారంతో పాటు మన అంటే ఇండియాకి సంబంధించి ప్రతి విషయంలో నెగిటివ్ గా ఎప్పుడు పోర్ట్రేట్ చేయడానికి చూస్తూ ఉంటుంది, అలాగే పీఓకే వద్ద కాల్పుల ఉల్లంఘన కూడా. సో ఈ నేపథ్యంలో మరి తదుపరి రాబోయే భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై కూడా ఏమన్నా ఐక్యరాజ్య సమితికి వివరించే అవకాశం ఉందా? ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి నిన్న నిర్వహించినటువంటి ప్రధాని సమక్షంలో ఒక కీలకమైనటువంటి రాత్రి సమావేశం 8:30 గంటల సమయంలో ప్రధాని నివాసంలో అధికార నివాసంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రపంచ దేశాలకు వినిపించే విధంగా ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా ఇందులో చేర్చారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు బయలుదేరే ముందర దాదాపు 22 లేదా 23వ తేదీన బయలుదేరుతున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే దాని ప్రకారంగా ఆ ముందు రోజే ఎవరైతే వాళ్ళు అంటే ఏదైతే టీం వెళ్తున్నారో వాళ్ళకి కొంత సమాచారాన్ని కూడా చెప్తారు. తర్వాత దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అక్కడ చెప్పాలి, తర్వాత ఏ విధమైనటువంటి అంశాలను అక్కడ ప్రస్తావించాలి, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా అన్నటువంటి అంశాలను కూడా అక్కడ మొత్తం అంతా కూడా ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అధికారికంగా ఒక ప్రతిపాదనలను కూడా తీసుకుని వచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటిది వాళ్ళు బయలుదేరే ముందర కొన్ని అంశాలను వెళ్లే టీం కి ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. అయితే ఎక్కడైతే ఐక్యరాజ్య సమితికి కూడా అనుకోవచ్చు, తర్వాత ఇతర ప్రభుత్వాలతో కూడా ఇతర దేశాల ప్రభుత్వాలతో చర్చించేటప్పుడు ఏదైతే మనకు ఇండియన్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి టోటల్ విజువల్స్ తో పాటు విజువల్స్ కూడా మనకి ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ఆ విజువల్స్ ని కూడా ఇక్కడ ప్రభుత్వాలతో చర్చించేటప్పుడు కూడా ఆ విజువలైజేషన్స్ ని కూడా చూపించేటటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా టోటల్ ఒక రూట్ మ్యాప్ ని ఏర్పాటు చేసి ఈ నెల 22 లేదా 23వ తేదీల్లో ప్రత్యేకమైనటువంటి టీము ఈ దేశాలకు అంటే మనకు కొన్ని ప్రాంతాల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రభుత్వాలతో చర్చించనున్నది. దుర్గా రైట్. థ్యాంక్ యూ కళ.